పెద్దపల్లి జిల్లా మందని మండలం బిట్టుపల్లి పెద్ద చెరువుకు వెళ్లే దారిని కబ్జా చేయడంతో ధర్నాకు దిగిన బిట్టుపల్లి గ్రామస్తులు. మందని ఎస్ఐ వెంకటకృష్ణ బిట్టిపల్లి గ్రామానికి వెళ్లి చెరువు కట్ట దారిని పరిశీలించి దారిని కబ్జా చేయవద్దని కబ్జాదారులకు చెప్పినప్పటికీ వారు గ్రామానికి చెందిన రైతులు సుమారు 100 మంది మందని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ బిట్టుపల్లి చెరువు కట్ట దారిని కబ్జాదారుల నుండి కాపాడాలని, ఆ కట్ట వెనకాల సుమారు 500 ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉందని, ఈ దారిని కబ్జా చేయడంతో రైతులు ఎవరు తమ భూముల వద్దకు వెళ్లడం లేదని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, అదేవిధంగా మందని తహసీల్దార్కి, ఎస్ఐకి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ కబ్జాదారులు దారిని కబ్జా చేస్తున్నారని తెలిపారు. సుమారు గంటపాటు చేసిన ధర్నా సందర్భంగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎస్ఐ వెంకటకృష్ణ రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేసి అధికారులతో ఈ సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని సంఘీభావంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు. అవును సార్, ఇద్దరు దారి కొత్త దారి 100 సంవత్సరాల దారి అది. మళ్ళీ మీరు వెళ్ళండి, ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టండి సార్. నేను చెప్పేది అధికారులు వచ్చి మీకు కొవ్వు ఉన్నదని చెప్తే వెళ్ళండి, పర్వాలేదు. విజిట్ చేస్తా ఉన్నారు, విజిట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీకు బాట ఉంటుంది, మీరు వెళ్ళండి. అనవసరంగా సామాన్య చెరువు ఇష్యూ కాదు. వచ్చినాక అక్కడ కట్ట దింపుతానంటే అర్థం అన్నారు సార్. అందరు లేండి. ఇక్కడ రైతులకు అలాగే సపోర్ట్ చేయబడుతుంది. స్టేషన్ పంపారు, అందరూ స్టేషన్ పంపారు. మనం మంచిగా మందిలో పట్టుకో పంపారు. చెప్పినా కదా నీకు, ఆయన భూమి నిరూపించారు. మరి ఎట్లా సార్, ఒక్కరి కొరకు 200 మంది మాట్లాడారు కదా. పెద్ద చెరువు కట్టను కబ్జా చేయడం జరిగింది. అట్లనే ఒక 70, 80, 100 సంవత్సరాలు నాకు గుర్తు తెలియని వయసు నుంచి వెళ్ళి కూడా ఆ దారులు ఎటు అటు ఉన్నాయి. ఈ కట్టను కబ్జా చేస్తూ దారులను కూడా కబ్జా చేసి రైతులను 200 ఎకరాల రాక ఇప్పుడు బీడే ఉంది. పొలాలు వారించుకొని తొక్కే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు దారులను తీయడం లేదు. మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం. తర్వాత ఆర్ఐ మేడం వచ్చింది, పోలీసు వాళ్ళని పెట్టి చేపిస్తానన్నది. మేమే ఇవాళ జేసీబీ తీసుకొని పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఈ దారిని తర్వాత చేసుకునేరు. మరి సర్వే చేసుకొని ఆ భూ కబ్జాదారులను, ఆ దారులను కబ్జా చేసిన వాళ్ళను మేము శిక్షిస్తామని అయితే వాళ్ళు అనలేదు. 200 మందిని పక్కకు దొబ్బి
మీరు ఆ దారులను తర్వాత చేసుకునేరని వాళ్ళే దాటేసుకొని రావడం జరిగింది. మా దారులను మాకు దయచేసి ఇప్పించుడు అనేది కావాలి. కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఆర్ఐ మేడం రావడం జరిగింది. మీ దారులను మీరు దొబ్బుకోరి, మీరు దారులు స్వామి దారి డిస్టర్బ్ చేయొద్దు, శంకర్ దారి డిస్టర్బ్ చేయొద్దు. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు నడుస్తున్న దారులను ఎట్లా కబ్జా చేసారంటే కూడా రెస్పాండ్ కాలేదు. మేము ఈ రోజు పోయి దారులను దొబ్బుకుందామని పోతే మళ్ళీ మొదటికే వచ్చింది మా చరిత్ర అంతా. మాకు దారులు లేక ఇప్పుడు పొలాలు బీడుతోటి ఉన్నాయి. ఈ రోజు వరకు 200-250 ఎకరాలు రాక ఇప్పటికీ సాలు పెట్టలే, విత్తనాలు పోసుకో రాకుండా అయిపోయినాయి, దారులు లేకుండా అయిపోయినాయి. ఆ దారులను దయచేసి బిట్టువెల్లి పెద్ద చెరువు కట్టను కాపాడాలని ప్రభుత్వాన్ని పదే రైతులు మేము కోరుతున్నాం. బిట్టిపల్లి చెరువును ఆనుకున్న పెద్ద చెరువు రోజు చెరువు కట్ట ఆక్రమణకు గురవుతుంది. చుట్టుపక్కల కొంతమంది రైతులు దాన్ని కబ్జా చేసి భవిష్యత్తులో ఈ కట్ట లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చెరువు కింద దాదాపు 200 మంది రైతులు దున్నుకొని సాగు చేసుకొని చిన్నకారు రైతాంగం బ్రతుకుతున్నారు. అదేవిధంగా మత్స్యకారులు చెరువులో చేపలేసి బతుకుతున్నారు. ఈ చెరువు నుండి, ఈ కట్ట నుండి, బిట్టివేలు నుండి కాకరపల్లెకు చుట్టుపక్కల గ్రామాలు అవతల వరకు రాకపోకలు రైతాంగం కానీ ప్రజానికం కానీ కాలినడకన కానీ ఎడ్ల బండి ద్వారా వెళుతున్నారు. ఈ భవిష్యత్తులో ఈ కట్టలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంబంధితటువంటి అధికారులకు పిటిషన్ ఇచ్చినా కానీ రెవెన్యూ అధికారులు కానీ ఐబీ అధికారులు పట్టించుకోకుండా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రైతాంగం మొత్తం వచ్చి మంత్రి చౌరస్తాలో రస్తారోకు కూర్చున్నారు. కానీ ఒక్క అధికారి కూడా ఇదివరకు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా ఈరోజు రెవెన్యూ అధికారులకు కానీ ఐబీ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దీన్ని జాయింట్ సర్వే చేసి 100 సంవత్సరాల చరిత్ర గల రోడ్డును కానీ ఆ కట్టగా తీసేస్తే ఊకుండే ప్రసక్తి లేదు. సిపిఎం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సోమవారం ఎస్ఐ గారు కూడా ఈరోజు ఆ స్పాట్ మీదకి వచ్చిండు, కట్టను పరిశీలించిండు. యాజిటీస్గా యథావిధిగా ఉండాలని సార్ కూడా చెప్పడం జరిగింది. అయినా ఇక్కడికి వచ్చినాక సదరు వ్యక్తులు మళ్ళీ వెంటనే పోయి ఆ కట్టను చెరిపేసి దున్నే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి సోమవారం వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులు వెళ్ళి ఐబీ అధికారులు వెళ్ళి జాయింట్ సర్వే చేసి యథావిధిగా 100 చరిత్ర ఉన్నటువంటి కట్టను వెంటనే వేయాలి. ఈరోజు కట్ట లేకుంటే రైతాంగం తమ పొలంలోకి వెళ్ళాలన్నా, ఎడ్ల బండి పోవాలన్నా, నాగలు తీసుకుపోవాలన్న ఇబ్బంది ఉన్నది. ఇప్పటికీ బీడు భూములుగా మారిపోయినాయి రైతాంగం చెప్తున్నారు. కాబట్టి వెంటనే సోమవారం దీని సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీగా వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు, పెద్ద చెరువును కాపాడే వరకు మా యొక్క ఉద్యమం వాళ్ళ పక్షాన ఉంటుందని, వాళ్ళ తరఫున పోరాడతామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.